మీడియా సంస్థలు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దోచుకోవటం, తినుకోవటం, పంచుకోవటం వాళ్ళ విధానం అంట. అంటే ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు మీడియా సంస్థలు ఏ రకంగా దోచుకుంటే నాకు అర్థం కావట్లా. అధికారంలో ఉన్నాళ్ళు ఏదైనా దోచుకున్నారంటే అర్థం ఉంది. అధికారంలో ఉన్నాళ్ళు వీళ్ళేమో ఆచార్య వినోబా భావేలు, ప్రజల కోసం ఆస్తులన్నీ పంచిపెట్టిన వాళ్ళు. ఎప్పుడైనా సరే ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించిన సందర్భంగానైనా సరే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర ఉంది. చాలా సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసిన నేపథ్యం ఉంది. ఆఖరికి దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కూడా టీటీడీ వెంగమాంబ అన్నదాన ట్రస్ట్కి ఆ రోజు భోజనం ఖర్చు మొత్తం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కుటుంబం స్పాన్సర్ చేసి ఆ రోజు భోజనాలు మొత్తం వాళ్ళ చేతి మీదుగా పెడతారు. విపత్తప్పుడు హెరిటేజ్ ద్వారా కూడా ఇక అది అంతే లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు ఈ రోజుకి చేస్తున్న బసవతారక క్యాన్సర్ హాస్పిటల్, కార్యకర్తల పిల్లలకి కోసం స్కూళ్ళు నిర్వహణ, బ్లడ్ బ్యాంకులు, ఇవైతే అసలు అంతే లేదు. కానీ ఎక్కడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తరఫున ఒక మంచినీళ్ళ చలివేంద్రం పెట్టిన వార్త ఎక్కడ చూసావు నువ్వు? ఎండాకాలం పులివెందుల్లో దప్పికతోట ఉన్న ప్రజలకి వాళ్ళ కుటుంబం స్పాన్సర్ చేసి ఎక్కడన్నా ఒక చలివేంద్రం ద్వారా 4 మంచినీళ్ళ గ్లాసులు ఇచ్చిన నేపథ్యం చూసావా? వీళ్ళు బయటకు వచ్చేసి దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం అని చెప్పని వాళ్ళని విమర్శ చేస్తూ ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ప్రభుత్వ హయాంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఉదాహరిస్తా, నేను ఇది అమలుపరిచినందుకు వాళ్ళకి ఏడుపు, నేను ఇది లబ్ధి చేకూర్చినందుకు వీళ్ళకి ఏడుపు అని చెప్పని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ మనం కూడా కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిది ఏడుపు ఆయన కూడా ఉదాహరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున విభజన జరిగిన రాష్ట్రం, 13 జిల్లాల రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు చెలరేకుండా ఉండటం కోసం మీరు ప్రతిపాదించిన ఈ రాజధానిని సమర్థిస్తున్నా అని చెప్పిన అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకి ఎందుకు రాలేదు? రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణంలో, విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం రాష్ట్రం, పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద వలసలో వెళ్తున్న రాష్ట్రం, అటువంటి రాష్ట్రంలో ఒక సమగ్ర రాజధాని నిర్మాణం కోసం ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఆలయం నుంచి, ప్రతి చర్చి నుంచి, ప్రతి మసీదు నుంచి పూజలు చేసి అక్కడ పవిత్ర మట్టి, పవిత్ర జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక పండగ వాతావరణంలో ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఒక పండగ వాతావరణంలో రాజధాని శంకుస్థాపన జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు హాజరు కాల? అటువంటి పండగ వాతావరణం చూస్తే ఆయనకి ఏడుపు వచ్చి రాలేదా? ఎవరిది ఏడుపు? రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడతా ఉన్న సందర్భంలో ఆయన ఎందుకు హాజరు కాల? ఇందాక నేను ప్రస్తావించిన పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం అన్నా కదా, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెంచడం కోసం సిఏఏ కన్వెన్షన్స్ ఏర్పాటు చేస్తే విశాఖపట్నంలో, ఆ సిఏఏ కన్వెన్షన్ జరుగుతున్న సందర్భంగా అక్కడ అలజడి సృష్టించడం కోసం ఎవరో ఏ ఆర్గనైజేషన్ కూడా దానికి గుర్తింపు లేదు. విశాఖపట్నం బీచ్లో క్యాండిల్ ర్యాలీ టేకప్ చేస్తాము అని చెప్పని రేపొద్దున సిఏఏ కన్వెన్షన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ వచ్చి విశాఖపట్నంలో మకాన్ చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఆ యాంబియన్స్ చెడగొట్టే ప్రయత్నం చేయొచ్చా? మీ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు, మీరిచ్చిన పిలుపు కాదు, ఏ ఆర్గనైజేషన్ కూడా బాధ్యత తీసుకోలా. దాంట్లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటాము అంటే రేపొద్దున సిఏఏ కన్వెన్షన్ జరుగుతుంటే ఇవాళ ఉద్యమాలు చేస్తారా? అంటే ఏంటి అక్కడ? రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరగకూడదు. పారిశ్రామికీకరణ జరగటం పట్ల ఏడుపు ఎవరిది? ఎవరు వ్యక్తం చేశారు? పేదవాడు 5 రూపాయలకు అన్నం తింటున్నాడు అన్నా క్యాంటీన్లో. అంటే పేదవాడు 5 రూపాయలకు అన్నం తినేదాన్ని కూడా ఓర్చుకోలేకుండా దాన్ని రద్దు చేసిన ఏడుపు ఎవరిది? ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు తనను కలవటానికి వచ్చే ప్రజలతో కలవటం కోసం ఆ ప్రజావేదిక తనకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడికి ఇటువంటి వేదిక అవసరమా అని చెప్పని ఏడుపుతోటి దాన్ని కూలగొట్టించింది ఎవరు? అంటే రాష్ట్ర నిర్మాణ రంగానికి కీలకంగా ఉన్న ఇసుకని గత ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంటే ఉచితంగా ఇసుక అందుతుందా అని చెప్పని ఏడుపుతోటి ఆ ఇసుక పాలసీని రద్దు చేసింది ఎవరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాల లిస్టు చదువుతూ ఉన్నారు కదా, ఆయన ఆ ప్రభుత్వ హయాంలో ఎస్సీ సప్లాన్ ఫండ్స్ సక్రమంగా సకాలంలో అందిస్తే, ఎస్సీ సప్లాన్ ఫండ్స్ అందిస్తే ఎస్సీ కాలనీల్లో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రైన్ లాంటి సౌకర్యాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పని ఏడుపుతోటి ఎస్సీ సప్లాన్ని 4.5 సంవత్సరాలుగా ₹1 ఖర్చు పెట్టని ముఖ్యమంత్రి ఎవరు?